నటిగా వైవిధ్యమైన పాత్రలతో అలరించిన సమంత నిర్మాతగాను తొలి అడుగు వేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన తొలి సినిమా శుభం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నటిగా కంటే నిర్మాతగానే ఎక్కువ విషయాలు నేర్చుకున్నట్టు తెలిపారు. రిస్క్ తీసుకుంటూనే జీవితంలో ముందుకు సాగుతున్నారు. రిస్క్ తీసుకోకుండా అభివృద్ధిని ఆశించలేం. నాకు సవాళ్లు ఎదుర్కోవడం ఇష్టం. ఎన్నోసార్లు రిస్క్ తీసుకున్నాను. 15 సంవత్సరాల్లో నా కెరీర్లో కథలు గురించి తెలుసుకున్నాను. ఆ అనుభవంతోనే నిర్మాతగా మారాను. నాకు మంచి టీం దొరికింది. సినిమాలో భాగమైనప్పుడు నటిగా కంటే నిర్మాతగా ఎక్కువ బాధ్యతలు ఉంటాయని అర్థమైంది. ఎన్నో విషయాలను పరిశీలించాలి. నేను ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రొడ్యూసర్గా ఎన్నో విషయాల గురించి సమగ్రంగా తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని భావిస్తున్నాను. ఒకే రకమైన చిత్రాలకు పరిమితం కావాలని నేను అనుకోవడం లేదు. ఎన్నో కథలు వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక మహిళగా నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటి వాటిని నిర్మించాలని భావిస్తున్నా. రొటీన్కు భిన్నమైన కథలను రూపొందిస్తాను అని తెలిపారు. శుభం సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు ఆదరణ సొంతం చేసుకుంటుందని నమ్మకం ఉందన్నారు. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రెగుల్ శుభంని తెరకెక్కించారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలో పోషించారు. వినోదం నిండిన హారర్ థ్రిల్లర్గా ముస్తాబైనట్లు ట్రైలర్ ఆధారంగా అర్థమవుతుంది. ఓ ఊర్లోని మహిళలంతా ఒక సీరియల్ చూస్తూ దయ్యం పట్టినట్లుగా ప్రవర్తించడం, వాళ్ల బారి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ ఊర్లోని మగవాళ్లంతా అష్ట కష్టాలు పడటం, ఆఖరిలో సమంత మాతాజీగా ప్రత్యేక పాత్రలో కనిపించడం ట్రైలర్లో ఆకర్షణగా మార్చింది.